రేటు ఎట్లా చూస్తూ ఉన్నారండి మొన్న జరిగినటువంటి లాఠీ చార్జ్ అసలు అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్సే ఫస్ట్ వాళ్ళ మీదకి రాళ్ళు వేసిండ్రు ఆ తర్వాతనే మేము చేసినాం అని చెప్పి ఒక ప్రోపగండా నడుస్తారు. ఏంటి ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు అదే ప్రోపగండాలు అన్నవి 100 వస్తుంటాయి. సో అవన్నీ నమ్మి దాన్ని ఒకవేళ మనం యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో ఎవ్వడు లేడు ఈ రోజు అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు ఉంటున్న స్టూడెంట్స్, ప్రస్తుతం ఉన్న స్టూడెంట్స్ చాలా తెలివిమంతులు. ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు అట్లా చేయాలనుకుంటే ఇన్ని రోజుల నుంచి ఏదైతే హంగర్ స్ట్రైక్ జరుగుతుందో ఇన్ని రోజులు చెయ్యనిది ఆ రోజు ఎందుకు చేయాలి? సో ఇది అటర్ నాన్ సెన్స్ అండ్ ఇట్ ఈస్ ఓన్లీ ప్రొపగండా. మిమ్మల్ని ఇది ఏదైతే క్వశ్చన్ చేస్తూ ఉన్నారో ఆ క్వశ్చన్ చేసే వాళ్ళందరినీ కూడా మీకు కూడా తెలుసు ఏమంటున్నారు. యాంటీ నేషనల్స్ అని చెప్పి ఒక కొన్ని పదాలను తీసుకొని వచ్చి వాళ్ళు స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. ఎట్లా చూస్తూ ఉన్నారు అసలు? ఇప్పుడు చాలా సోషల్ మీడియా లేదంటే అన్ని ఫోన్లోనే ఉన్నాయి కదా, ఎవరికి ఇష్టం వచ్చింది అది మాట్లాడడం అన్నది చాలా సహజనం. అయితే ఇప్పుడు యాంటీ సోషల్ కానీ యాంటీ టెర్రరిజం కానీ ఇవన్నీ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేసి అంటే ఎవడైతే జస్టిస్కి అగ్రి చేయలేరో వాళ్ళు మాట్లాడుతున్న మాటలని నా ఫీలింగ్. ఎవరో మాట్లాడితే వేరు, డైరెక్ట్ ఎవరినైతే రిజిగ్నేషన్ డిమాండ్ చేస్తూ ఉన్నారో ఆయనే ఒక స్టేట్మెంట్ పాస్ చేసిండు. వీళ్ళంతా టెర్రరిస్ట్ గ్రూప్లకు సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ప్రభుత్వాన్ని ఏదో చేయడానికి ఇదంతా చేస్తూ ఉన్నారు, దేశాన్ని ప్రమాదంలో నెట్టేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నదని చెప్పి మాట్లాడింది. అంటే ఎట్లా చెప్తారు, ఏం చెప్తారు దానికి? సో టెర్రరిస్టులు అనేసి అంటా ఉన్నారు స్టూడెంట్స్ని పట్టుకొని, కరెక్ట్. మరి టెర్రరిస్టులు ఢిల్లీలో ఎంటర్ అయ్యి మాట్లాడుతుంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది? వాళ్ళకి తెలియదా? ఆల్రెడీ ఏజెన్సీస్ అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తాయి కదా, ఈ పలానా టెర్రరిస్ట్ ఈ పలానా ప్లేస్లో ఉన్నాడు, ఇది చేయడానికి వచ్చిరని. అంతమంది టెర్రరిస్ట్ ఒకేసారి వచ్చి అటాక్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది మరి? సో ఈ మాటలన్నీ ఏంటంటే తప్పించుకునే మాటలు. ఓకే, నువ్వు అకౌంటబుల్గా ఉండాలి. ఈరోజు నా డిమాండ్ ఒకటి ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి అకౌంటబిలిటీగా ఉండాలి. ఏదైతే నీట్ పేపర్ లీకో రేపొద్దున ఇంకొక లీకో ఇంకేదన్నా జరుగుతుంది. ఎందుకంటే పేపర్ లీక్ అన్నది ఏదో ఫస్ట్ టైం జరిగింది కాదు, ఇట్లాంటి అన్యాయాలు చాలా జరిగినాయి. సో ఈరోజు డిమాండ్ ఏంటంటే ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నది. ప్రతి ఒక్క స్టూడెంట్కి అకౌంటబుల్గా ఉండాలి. అండ్ ఇంకొకటి ఏదైతే ప్రొటెస్ట్ చేస్తున్నామో పీస్ఫుల్ ప్రొటెస్ట్లు ఏదైతే ఉన్నాయో దానికి అట్లీస్ట్ మీరు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, కానీ అటాక్ చేయడం అన్నది అది వైలెన్స్ అండ్ మన రైట్ టు స్పీచ్ని వాళ్ళు దెబ్బతీస్తున్నట్టు. సో నేను ఈరోజు చెప్పా ఈ మూడు విషయాలు నేను ఈరోజు మాట్లాడదామని వచ్చిన ఇక్కడికి. ఫైనల్గా బేటీ బచావో బేటీ పడావో అని చెప్పి మోడీ గారు తీసుకొచ్చి పదే దాన్ని ప్రజలలోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు. అట్లాంటిది మొన్న బేటీలని ఈ భారతదేశ బిడ్డలని ఆడపిల్లలని విచక్షణ లేకుండా విచక్షణ కోల్పోయి వాళ్ళ మీద చేతులు వేయడం, ఆ లాఠీలతో కొట్టడం కావచ్చు, వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ పోలీసు వాళ్ళు కొట్టుకుంటూ తన్నుకుంటూ కాళ్ళడ్డాలు పెట్టుకుంటూ ఇట్లా అసలు ఆ వీడియోలు చూస్తేనే మనకు గూస్ బంప్స్ వచ్చేంత విధంగా ఉన్నాయి. ఎట్లా చూడవచ్చు? నిజంగా ఒక్కరికి కూడా నేమ్ బ్యాడ్జ్ లేదు అందులో. సగానికి పైగా యూనిఫామ్ లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. దీన్నంతా ఎట్లా చూడవచ్చు అసలు ఆ రోజు మెట్రోస్ ఆపేయడం కానీ లేదంటే ఫోన్లలో సిగ్నల్ ఉండకపోవడం కానీ నేమ్ బ్యాచ్ ఉండకపోవడం కానీ ఇవన్నీ చాలా ప్రీ ప్లాన్డ్ చర్యగానే మనకు కనిపిస్తుంది అక్కడ. అండ్ బేటీ బచావ్ బేటీ పడావ్ ఇవన్నీ చెప్పడానికి చాలా మంచిగా ఉంటాయి, కానీ ఆయన ప్రాక్టికల్గా వచ్చేసరికి హీఈస్ అ ఫెయిల్డ్ లీడర్. ఒక లీడర్ అనేటోడు చెప్పింది చేయాలి, చేసేదే చెప్పాల. ఆయన రెండు చెయ్యట్లేదు ఈరోజు. అండ్ అమ్మాయిలనే కాదు, ఈవెన్ పేరెంట్స్ అందరు అక్కడ జంతర్ మంతర్కి వచ్చి ఆ రోజు ఎవరైతే ఉన్నారో పేరెంట్స్ని కొట్టిర్రు, ఆ అమ్మాయిలను కొట్టిర్రు, అబ్బాయిలను కొట్టిర్రు, చిన్నపిల్లల్ని కొట్టిర్రు. జస్ట్ వాడు నార్మల్గా నడుచుకుంటూ పోయినోడిని కూడా కొట్టిండు. సో ఇదంతా చాలా వైలెన్స్. గవర్నమెంట్ ఇస్ ఫెయిల్డ్. ఈ రోజు గవర్నమెంట్ సిస్టమ్ ఏదైతుందో అది స్టూడెంట్స్ని ఫెయిల్ చేసింది, వాళ్ళు కూడా ఫెయిల్ అయిన సందర్భం ఇదే. చూస్తున్నారు కదా, ఇక్కడ సిజేపీ వర్సెస్ బీజేపీ అనేది కాదు, ఒక భారతదేశానికి సంబంధించినటువంటి యావత్ విద్యార్థుల సమస్య ఇది. వాళ్లకు మేము సపోర్ట్గానే మేము ముందరికి పోతా ఉన్నాం తప్ప ఎక్కడ కూడా ఏ సంఘ విద్రోహానికి మేము పాల్పడలేదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ స్వచ్ఛమైన విద్యార్థులు వాళ్ళందరూ నిరసన తెలుపుతుంటే కావాల్సుకొని వాళ్ళకు సమాధానం చెప్పే దమ్ము ప్రభుత్వానికి లేక ఈరోజు వాళ్ళందరినీ కూడా యాంటీ నేషనల్స్ అని చెప్పి ముద్రలు వేస్తూ ఉన్నారు. మా మీద విచక్షణ రహితంగా దాడి చేసి లాఠీ చార్జులు అంటే లాఠీలకు మేకులు కొట్టి కూడా ఆ విద్యార్థుల మీద దాడి
దాడి చేసి 12 ఏళ్ల నుంచి మొదలు పెడితే అంటే 12 అక్కడికి చూడడానికి వచ్చినటువంటి ఆ చిన్న పిల్లల సైతం వాళ్ళ తలలు కూడా బలగొట్టినటువంటి ఘనత ఈ బీజేపీ ప్రభుత్వానికి దక్కుతుంది. ఖచ్చితంగా ఇది ఇంతే తరహా కొనసాగిస్తే దీన్ని కూల్చే పరిస్థితులు అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా దీన్ని గద్దె దింపే వరకు కూడా మేము పోరాడతామని చెప్పి చెప్తా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. వీడియో జర్నలిస్ట్ కళ్యాణ్తో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్, ఓయూ నుంచి.